హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో క్రిస్మస్ స్పెషల్గా చాలా సింపుల్ మెథడ్లో చాక్లెట్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా చాలా సింపుల్గా ఎవరైనా కూడా ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు పాలను వేసుకోండి. అందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నట్లయితే మనకు కర్డ్గా చేంజ్ అవుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా గ్రీస్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం గ్రీస్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను బటర్ పేపర్ని యూస్ చేస్తున్నానండి. బటర్ పేపర్ లేని వాళ్ళు కొంచెం మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా వేసుకొని మొత్తం డస్ట్ చేసుకోండి. ఈ విధంగా బటర్ పేపర్ కూడా పెట్టిన తర్వాత మొత్తం ఆయిల్ గ్రీస్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి ఒక స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టేసి సిమ్లో ప్రీ హీట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము ముందుగా లెమన్ జ్యూస్ కలుపుకున్న పాలన్నీ కూడా మనకు పెరుగులాగా చేంజ్ అయ్యింది కదా. ఇప్పుడు విస్కర్తో ఒకసారి మొత్తం అంతా మజ్జిగలా చిలుక్కోవాలి. తర్వాత ఇందులోకి 1/4 కప్పు రిఫైండ్ ఆయిల్ని అలాగే 1/2 కప్పు షుగర్ పౌడర్ని వేసుకొని మొత్తం అంతా కూడా వన్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్, షుగర్ పౌడర్, కర్డ్ అంతా కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక 1 కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి. అలాగే 1/4 కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటన్నింటినీ కూడా స్ట్రెయినర్తో ఈ విధంగా జల్లించుకుంటే ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఈవెన్గా మనము స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత విస్కర్తో ఈ విధంగా వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. మనం ఈ మిక్సర్ని బ్యాటర్ని అంతా కలుపుకునేటప్పుడు కావలసినన్ని మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నాకైతే 6 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ అయితే సరిపోయాయి. ఇక్కడ నేను ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను. లమ్స్ లేకుండా ఈవెన్గా మనం కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలను వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు నేను మరొక 1 టేబుల్ స్పూన్ మిల్క్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నట్లయితే మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయకుండా నార్మల్గా చాక్లెట్ కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కేక్ ప్యాన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ బ్యాటర్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ అంతా కూడా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ ఏర్పడకుండా మనము ప్యాన్ని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడాయిని ప్రీహీట్ చేసుకున్నాం కదండి. ఇలా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఈ కేక్ ప్యాన్ని పెట్టేసి మూత పెట్టుకొని 35 నుంచి 40 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మనం బేక్ చేసినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి. అదే ఓవెన్లో అయితే 180 డిగ్రీస్లో ఒక 35 మినిట్స్ బేక్ చేసినట్లయితే చాక్లెట్ కేక్ రెడీ అవుతుందండి. చూడండి, ఇక్కడ నేను 35 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూశాను. కొంచెం కేక్ అనేది తడిగా అనిపించింది, అందుకే మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు అయితే బేక్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ 30-40 నిమిషాల తర్వాత మన కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత కేక్ ఎడ్జెస్ని ఈ విధంగా ఒకసారి నైఫ్తో టచ్ చేసి తర్వాత ఒక ప్లేట్ని బోర్లించి రివర్స్ చేసి ట్యాప్ చేసినట్లయితే చాక్లెట్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ బటర్ పేపర్ని రిమూవ్ చేసేసి రివర్స్ చేసి కట్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ యమ్మీ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి. ఈ క్రిస్మస్కి మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా చాలా సింపుల్ మెథడ్లో అలాగే మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో ఈ విధంగా ఒకసారి చాక్లెట్ కేక్ని అయితే ప్రిపేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో.
మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.